డాక్టర్ గారు, నేనొక ఫ్యామిలీ లేడీతో శృంగారంలో పాల్గొన్నాను. కండోమ్ లాంటివి ఏమీ వాడలేదు. అప్పటి నుండి నాకు మూత్రానికి వెళ్తూ ఉంటే మంట అనిపిస్తోంది. ఆవిడతో వరుసగా ఒకే రోజు 6 సార్లు సెక్స్ లో పాల్గొన్నాను. ఎక్కువ సార్లు ఆమెతో సెక్స్ లో పాల్గొనడం వల్ల నాకు వేడి చేసి మూత్రంలో మంట అనిపిస్తోందా, లేక ఆమె నుండి నాకేమన్నా రోగం సంక్రమించిందా? నేను ఆమెతో కలిసింది ఒక్కరోజు మాత్రమే. ఒక్కరోజుకే జబ్బులు వస్తాయా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. జబ్బులు ఒకవేళ ఆవిడకుంటే రావడానికి అవకాశం ఉందండి. ఉంటే ఆ గలేరియా లాంటి జబ్బులు ఉన్న ట్రైకోమోనస్ కానీ, ములియాసిస్ కానీ, క్లామిడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే రావడానికి అవకాశం ఉంది. అయితే 6 సార్లు ఒకే రోజు చేశానంటున్నాడు. ఒకే రోజు చేశానంటే బహుశా ఆయనకి అన్నిసార్లు అది చేసేకల్లా మూత్రనాళం ఒడిసిపోవచ్చు. ఒక్కోసారి అంటే రుద్దుకోవడం వల్ల పురుషాంగాన్ని బాగా రుద్దుకుంటూ ఉంటే యురిత్రా రుద్దుకుపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి మంట పట్టుతుంది. దట్ టెంపరీ. 1 or 2 days 3 days కొద్ది మంట ఉంటుంది. క్లాస్కి వెళ్తే మాట క్లాస్ రావడం, మంట పడ్డం ఉండొచ్చు. అదేనా అవ్వచ్చు. జబ్బుందా లేదా అనేది మనం ఇలా చెప్పలేం. వస్తే గనేరియా రావచ్చు, లేదా ట్రైకోమోనస్ కావచ్చు, ములియాసిస్ కావచ్చు, లేదా క్లామిడియల్ ఇన్ఫెక్షన్, మైనర్ డిగ్రీ ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. చేత ఈ మాత్రం లక్షణాలతో మనం వాడు జబ్బు వచ్చిన చెప్పలేము. కానీ 6 సార్లు చేసి అంటున్నాడు ఆయన. ఒకేసారి ఫ్యామిలీ లీడ్ తీస్తున్నాడు. ఆయన ఓవర్గా చేసి అక్కడ ఫ్రిక్షన్ ఎక్కువైపోతే, పురుషాంగానికి ఫ్రిక్షన్ ఎక్కువైనా సరే మంట పుడుతుంది. మా మూత మాట ఆడవాళ్ళు కూడా అంతేనండి. వాళ్ళు కూడా ఎక్కువసార్లు సెక్స్లో పాల్గొంటే అది ఒరుసుకుపోయి దానివల్ల మంట పుట్టడానికి రావద్దు. మాటికి మూత రావడం, మంట పుట్టడం, నిప్పు పుట్టడం ఇన్ని ఉండొచ్చు. అంతమంది జబ్బుంది అనుకోసంలా. అంటే లేడీస్ కూడా ఎప్పుడైనా సరే అలా మంట పుడుతూ ఉంటే అది దేనివల్ల జబ్బుని అనుకోకుండా ఇలా ఎక్కువ రుద్దుకుపోవడం వల్ల ఒడిపురోలు వచ్చిందని అనుకో.